భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని శివలింగాపురం పీకే1 సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లలో సబ్ డివిజన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ అండ్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 70 మంది సిబ్బందితో ఈ సెర్చ్ను నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్స్ మరియు ఇన్సూరెన్స్ లేని 21 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పట్టుకున్నారు. అనంతరం పబ్లిక్ కి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే నూతనంగా వచ్చిన 3 కొత్త చట్టాలను గురించి కూడా ప్రజలకు వివరించారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, పెరుగుతున్న సైబర్ క్రైమ్ల నుంచి ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. అట్లాగే మీ అందరిది ఎప్పుడు ఒకే కాలనీ మీద లేదా ఒకే దృష్టి పెట్టడం జరగదు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కాలనీ వాళ్ళందరూ కలిసి సీసీ కెమెరాస్ ఆటోమేటిక్గా అలసిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా తను చూసిన దాన్ని లేకపోతే అక్కడ జరిగిన దాన్ని రికార్డ్ చేయడం కానీ అట్లాంటి ఫెసిలిటీ లోపల సీసీ కెమెరాలు చాలా ఇప్పుడు తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఆ ఎంట్రన్స్ ఎగ్జిట్ అంటే కాలనీ ఎంటర్ అయ్యే ప్లేస్, ఎగ్జిట్ అయ్యే ప్లేస్ కనీసం ఒక 4-5 సీసీ కెమెరాస్ కనుక ఏర్పడే. కానీ దానివల్ల రేపు ఏదైనా ఒక పెద్ద నేరం జరిగితే ఇప్పుడు చూస్తూ ఉంటే జరిగే నేరాలన్నీ కూడా ఎక్కువ శాతం దేని మీద ట్రేస్ అవుతూ ఉన్నాయంటే కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు పాత అఫెండర్లా, కొత్త అఫెండర్లా, లేకపోతే ఏం జరిగిందనేది, లేకపోతే మనం పలు రకాలైన అనుమానాలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే బయట దొంగలు కాదు సార్, లెక్కలు కాలనీ వాళ్ళే, వాడు ఇంటి పక్క కూడా తీశాడు, లేకపోతే అటు పక్క కూడా తీశాడు, వీడు తీశాడు అని చెప్పి మీకు అనుమానాలు ఏంటి వస్తూ ఉంటాయి. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ కనుక ఉంటే వీటన్నిటిని కూడా ఈ అనుమానాలన్నిటి కూడా తీర్చడం జరుగుతుంది క్లియర్గా. ఎందుకంటే మనిషి అనేది అబద్ధం ఆడవచ్చు, కానీ అది సీసీ కెమెరా అయితే అది అబద్ధం ఆడడానికి ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్. ముఖ్యంగా ఈరోజు మన మణుగూరు శివలింగాపురం నుండి పీకే1 సెంటర్, అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్ ఉన్న ఏరియా అంతా కూడా ఉదయం నుండి మణుగూరు సబ్ డివిజన్లో 2 ఇన్స్పెక్టర్లు, ఒక 3 ఎస్ఐలు, అదేవిధంగా ఒక 70 మంది సిబ్బందితోటి కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ని ఉదయం నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మన అశోక్ సి గారు చెప్పినట్టు మీ ఏరియాలో మీ దగ్గరకు వచ్చి, మీరు పోలీస్ వారి దగ్గర కాకుండా మేమే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అనుమానితులు ఉన్నా కానీ ఇతర ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా కానీ మేము మీకున్నామనే భరోసాతోటి పోలీసు విజిలెన్స్ ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది అనే ఈ ప్రాంతంలో ఒక విజిలెన్స్ ఎప్పటికి కూడా ఉంటుంది అని మీకు తెలియజేసి, దానివల్ల ఇతర వ్యక్తులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా వామ పోలీసు వారు ఎప్పుడు కూడా ఈ ఏరియాకి వస్తున్నారు, చేస్తున్నారు అనే దాంతో కూడా మీకు మీరున్న ప్రాంతంలో మీకు భద్రత కల్పించడానికి, మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడానికి చేసే ప్రోగ్రామే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. ఏంటంటే కమ్యూనిటీ అంటే మీరు ప్రజలతోనే మేము పోలీస్ కాంటాక్ట్లోకి రావడం. దీన్ని రావడం ద్వారా మీ కాలనీ, అదేవిధంగా మీ కాలనీని, అదేవిధంగా మన మణుగూరు పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ కాలనీలో మా మణుగూరు సిఏ గారు, అశ్వాపురం సిఏ గారు, మా అశ్వాపురం ఎస్ఐలు, కరగూడెం ఎస్ఐ గారు దగ్గర 70 మంది సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించినాం. మీరు అందరు చూసి ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇల్లు కూడా, అంటే మాకు డౌట్ ఉన్న ఇల్లు, అంటే మీ కాలనీలో 90% పబ్లిక్ అందరు మంచోళ్ళు ఉంటారు. మీకు తెలియకుండా మీ కాలనీలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండొచ్చు. వాళ్ళను గుర్తించడమే మా పని. దాని ద్వారా మీకు రక్షణ ఉంటుంది, మన పట్టణానికి రక్షణ ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుంది. అదేవిధంగా కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు, అవి గాంజా కావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా సారా కావచ్చు, ఇటువంటి నిషేధిత వస్తువులను కూడా మేము ఈ సెర్చ్లో భాగంగా పట్టుకోవడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మీ అందరికి తెలియదంటే, మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చినా, ఎవరైనా మీకు అనుమానంగా మీకు ఎవరైనా ప్రవర్తన అనిపించినా, అంటే మణుగూరుకు రకరకాల, ఎందుకంటే ఇక్కడ మనకు సింగరేణి ఉంది, అటు బీటీపీఎస్ ఉంది, ఇటు హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. బయట నుంచి చాలామంది వ్యక్తులు కాంట్రాక్ట్ పని మీద, కూలి పనుల మీద చాలామంది వస్తుంటారు మన దగ్గరికి. రావడంలో తప్పు లేదు, పని చేసుకోవడం తప్పు లేదు. కానీ మనము వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే మాకు చెప్పాల్సిన బాధ్యత, పోలీసులు చెప్పాల్సిన బాధ్యత పౌరులుగా మీకున్నది. మీకు తెలుసు, ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్లోని పోలీసే. మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీ ఐడెంటిటీని కూడా మేము గోప్యంగా ఉంచుతాము, మేము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మీరు ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా 100 ఉంది, 100కి కాల్ చేయండి. కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వస్తారు, ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ అంటే ఆ గ్రావిటీని బట్టి మీకు దాన్ని యాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంతమంది ఉన్నారు, ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. అంటే మీకు ఒక కొత్త విషయం,
చెప్పదలుచుకున్నాను అదేంటంటే 1 జూలై అంటే ఈ నెల 1 తారీఖు నుండి మనకు కొత్త చట్టాలు వచ్చినాయి. మీకు తెలుసు అనుకుంటా, ఇది కొత్త చట్టాలు వచ్చినాయి. కొత్త చట్టాలు ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేవి.